మెడికవర్ హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫార్మా కంపెనీ ప్రమాదానికి సంబంధించి బాధితుల్ని పరామర్శించేందుకు ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఆయన ఘటన జరిగిన అనంతరం వెంటనే రెస్పాండ్ అయ్యారు. బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు గాను ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ కి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆయన పరామర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతోనూ డాక్టర్స్తోనూ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారి పరిస్థితికి సంబంధించి వాకప్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. గాయపడ్డ వారందరినీ ఆయన పరామర్శిస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. వారి పరిస్థితికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా వైద్య సేవలు కి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి అంటూ కూడా ఇమ్మీడియట్ గా ఘటన జరిగిన అనంతరం సీఎం చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మెడికవర్ హాస్పిటల్కి చేరుకోవడమే కాకుండా అక్కడి బాధితులతో మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా డాక్టర్స్తో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ వారికి కూడా సూచనలు చేస్తున్నారు. వారి పరిస్థితి ఏంటి అని వివరాల్ని కూడా మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. అయితే ప్రమాద ఘటనకి సంబంధించిన వివరాలు తెలియగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 18 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లోనే 30 మందికి పైగా తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నారు. సో వారిని పరామర్శించేందుకు గాను సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకోవటం జరిగింది. వారందరితో మాట్లాడుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. తీవ్రమైన గాయాలతో వారంతా కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు. వారందరూని పరామర్శిస్తున్నారు సీఎం చంద్రబాబు. మెడికవర్ హాస్పిటల్లో బాధితులని మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా తీవ్రమైన గాయాలయ్యాయి వారికి. అయితే కొంతమందికి చూస్తే 60% పైగా కాలిన గాయాలతో వాళ్ళంతా ఉన్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండగా కొంతమంది కోలుకోవటానికి చాలా సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అక్కడికి ఇప్పుడు సీఎం చంద్రబాబు చేరుకుని వారితో మాట్లాడుతున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, అలాగే మిగతా వివరాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నారు. ఇక డాక్టర్స్ కూడా వారి పరిస్థితి ఏంటి అనే విషయాలు సీఎంకి వివరించడం జరిగింది. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటికే 18 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అందులో తీవ్రమైన గాయాలతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. మెడికవర్ హాస్పిటల్లో వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అక్కడి నుండి అందిస్తారు. జార్జ్. మెడికవర్ లో చికిత్స పొందుతున్న బాధితులకు భరోసా ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో వాళ్ళ బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ఏదైతే నిన్న ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే వారు మెరుగైన వైద్యం కోసం ఉషా ప్రైమ్ హాస్పిటల్ అలాగే మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ క్రమంలోనే వారి పరిస్థితి విషమిస్తూ ఉండడంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం వారిని మెడికవర్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ మెడికవర్ హాస్పిటల్లో 7 చికిత్స పొందుతున్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో 3 చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ జరుగుతుంది. అయితే వీరందరికీ భరోసా కల్పించే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క క్షతగాత్రుడి వద్దకు వెళ్లి అక్కడ ఏం జరిగింది, ఎట్లా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఎలా బయటపడ్డారు అనేది అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మెడికవర్ హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించిన అనంతరం ఇక్కడికి చేరుకుంటారు. ఏదైతే ఎసెన్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందో ఆ ఘటనా స్థలానికి కూడా ఆయన వెళ్ళనున్నారు. ఆ ఘటనా స్థలం వెళ్ళిన తర్వాత అక్కడ పరిశీలించిన తర్వాత ఈ కంపెనీ ప్రతినిధులతో పాటు అధికారులతో సైతం కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదాలు అనేవి తరచూ చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. అంతేకాకుండా ఈ రియాక్టర్లు పేలడం, అనేక మంది కార్మికులు చనిపోవడం, ఇలాంటి తంతు అనేది తరచూ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు వీటిలన్నిటి మీద కూడా ఆయన చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ అధికారులంతా కూడా చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యాలతో కూడా మాట్లాడి ఇప్పుడు అంటే క్షతగాత్రులకు నష్టపరిహారంతో పాటు
ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు సైతం కూడా నష్టపరిహారం అనేది ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే పోస్ట్ మార్టం కి సంబంధించి అక్కడ బంధువులు వాళ్ళ కార్మిక సంఘాలు సైతం కూడా ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎప్పుడు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. మెడికవర్ హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడి బాధితులతో ఆయన మాట్లాడుతున్నారు, వారిని పరామర్శిస్తున్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని కొంతమందిని మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో వారందరికీ అక్కడ చికిత్స జరుగుతోంది. సో అక్కడికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. వైద్య సదుపాయాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అనే వివరాలన్నీ డాక్టర్స్ ని కూడా అడిగి సీఎం తెలుసుకున్నారు. అండ్ వైద్యులు కూడా సీఎం చంద్రబాబుకి తెలియజేశారు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది. ఒక్కొక్కరు మనం చూస్తున్నాము, కొంతమందికి అయితే 60% వరకు కూడా గాయాలు అంటే కాలిపోయిన గాయాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి త్వరగా రికవరీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ తక్కువగా ఉన్న నేపథ్యంలో వారందరి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా సీఎంకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్కరిగా బాధితులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వారిని పరామర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులని కూడా ధైర్యంగా ఉండాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఫార్మా కంపెనీ బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేని వారు ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా భరోసా కల్పిస్తూ వారితో మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. ఇక డాక్టర్స్ కూడా వారు గాయాలకు సంబంధించి, చికిత్సకు సంబంధించి, వైద్య సదుపాయాలకు సంబంధించి సీఎంకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి కాసేపట్లో అక్కడి నుండి అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ఘటనా స్థలానికి కూడా సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. అక్కడ ప్రమాదానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారు. అయితే 18 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డవారు ఉన్నారు. కొంతమంది మెడికవర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉండగా వేరే హాస్పిటల్స్లో కూడా కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు. ధనలక్ష్మి, కాసేపటి క్రితమే మెడికవర్ హాస్పిటల్ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఎవరైతే 7 క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా అక్కడ పరామర్శిస్తున్నారు సీఎం చంద్రబాబు. దాంతోపాటు మొత్తం 35 మంది క్షతగాత్రులుగా గుర్తించారు. 35 మందికి వివిధ హాస్పిటల్స్ లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. ఎవరైతే సీరియస్ గా ఉన్నటువంటి 7 మెడికవర్ హాస్పిటల్లో, మరో 3 సంబంధించి కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి అయితే చికిత్స పొందుతున్నారు. వీరందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. దానికి అనుగుణంగా మిగిలిన 35 మంది ఎవరైతే ఈ 7 ఈ 10 మంది మిగిలిన 25 మంది కూడా వారందరూ కూడా నాణ్యమైన చికిత్స అందించేందుకైతే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. దీనిలో భాగంగా ఇప్పుడే కోస్టల్ బ్యాటరీకి చేరుకున్న చంద్రబాబు కోస్టల్ బ్యాటరీ నుంచి మెడికవర్ హాస్పిటల్ చేరుకున్నారు. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నటువంటి చికిత్స పొందుతున్న బాధితులను అయితే పరామర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ బాలు, అందరినీ పరామర్శించడం జరిగిందా? అక్కడి నుండి మెడికవర్ హాస్పిటల్ నుండి చంద్రబాబు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ప్రస్తుతానికైతే పరామర్శ కొనసాగుతుంది. ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ తర్వాత తిరిగి కోస్టల్ బ్యాటరీకి చేరుకున్నారు ఎవరైతే నావిక్ బేస్ క్యాంప్ కి. అక్కడ నుంచి ఫార్మాసిటీ ఉన్నటువంటి అచ్యుతాపురం సెజ్కు వెళ్లి ప్రమాద ఘటనపై ఆరా తీయనున్నారు. ప్రమాదం జరిగిన స్థలం కంపెనీకి సంబంధించి మొత్తం ఎక్కడ ఎలా ఇష్యూ జరిగింది, ఏం జరిగింది అనే దానిపై అయితే అక్కడ ప్రమాద ఘటన అయితే పరిశీలించున్నారు. అక్కడ నుంచి తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని గన్నవరం వెళ్ళనున్నారు. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ బాలు. విజువల్స్ లో చూస్తున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితుల కుటుంబాలతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి, అంతేకాకుండా గాయపడ్డ వారికి కూడా ఎక్స్గ్రేషియాని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన స్వయంగా మెడికవర్ హాస్పిటల్కి వెళ్లారు. సో సీఎం చంద్రబాబు వారందరితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే బాధితులతో మాట్లాడారు. కొంతమంది మాట్లాడగలే స్టేజ్లో ఉన్నప్పటికీ కొంతమంది మాట్లాడలేని స్టేజ్లో ఉన్నారు. తీవ్రమైన గాయాలతో వారంతా కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. గాయపడ్డ వారి
కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారి గాయాల పరిస్థితి, వాళ్ళు ఎన్ని రోజుల్లో కోలుకోగలరు, ఇటువంటి వివరాలన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నారు. డాక్టర్స్ కూడా సీఎం చంద్రబాబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్కరి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారికి రికవరీకి సంబంధించి, అంతేకాకుండా గాయాలకు సంబంధించి అందుతున్న వైద్య సదుపాయాలు, వాటన్నింటికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఇక కుటుంబ సభ్యుల్ని మనం చూడొచ్చు. గాయపడ్డ వారి కుటుంబ సభ్యులంతా కూడా మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారు. వారందరితో మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. వారందరికీ కూడా ధైర్యం చెప్తున్నారు. వారందరినీ పరామర్శించుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మెడికవర్ హాస్పిటల్లో కొంతమంది చికిత్స పొందుతూ ఉండగా మరికొంతమంది వేరే వేరే హాస్పిటల్స్లోనూ చికిత్స పొందుతున్నారు. అయితే వారందరినీ కూడా పరామర్శిస్తున్నారు. బాధితులని పరామర్శిస్తూ మనకి విజువల్స్లో చూడొచ్చు. వారితో మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్స్లోని పడిగాపులు కాస్తున్నారు. నిన్న ఈ ప్రమాద ఘటన జరిగిన దగ్గర నుండి కూడా ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరిలోనూ ఆందోళన. వారి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, ఎవరికి గాయాలయ్యాయి, వారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళలో టెన్షన్ కలిగించిన పరిస్థితి. అయితే కొంతమంది తీవ్రంగా గాయపడగా 18 మంది ఇప్పటికే మరణించారు. వారికి ఎక్స్గ్రేషియాని ప్రకటించారు. అంతేకాకుండా ప్రమాదంలో గాయాలైన వారికి కూడా గాయాల తీవ్రతని బట్టి ఎక్స్గ్రేషియా ఉంటుందంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. అచ్యుతాపురం బాధితుల్ని స్వయంగా పరామర్శించేందుకు, అంతేకాకుండా కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించి వారికి సానుభూతి ప్రకటించేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నారు. ఇక అక్కడి నుండి ఎసెన్షియా ఫార్మా కంపెనీ అచ్యుతాపురంలో ఎక్కడైతే ఈ ప్రమాద ఘటన జరిగిందో, రియాక్టర్ పేలటం జరిగిందో ఆ ప్రమాద ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఇక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటిపైన కూడా సీఎం ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సేఫ్టీ మెజర్స్కి సంబంధించి ప్రతి ఒక్క సూచనని కూడా పాటించే విధంగా ఆయన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అచ్యుతాపురం బాధితులను అయితే ప్రస్తుతం పరామర్శిస్తున్నారు సీఎం చంద్రబాబు. వారి రిపోర్ట్స్, ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. వైద్య సదుపాయాలు ఏ విధంగా అందుతున్నాయో వాటన్నింటికి సంబంధించి సీఎం చంద్రబాబు వారితో మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మెడికవర్ హాస్పిటల్ కి కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు చేరుకోవటం జరిగింది. ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధితులలో కొంతమంది విశాఖ మెడికవర్ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు అందిస్తూ ఉండగా మరికొంతమందికి వేరే వేరే హాస్పిటల్స్లో కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొంతమందికి తీవ్రమైన గాయాలు కాగా కొంతమందికి కొన్ని తక్కువ గాయాలయ్యాయి. అయితే వారిలో కొంతమంది ఎర్లీగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉండగా మరికొంతమందికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అలా ఎవరికైతే మెరుగైన వైద్య సదుపాయాలు, అలాగే డబ్బుకు సంబంధించి, వైద్య సదుపాయాలకు సంబంధించి ఎటువంటి ఆలోచన చేయకుండా అన్ని వైద్య సదుపాయాలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్ కూడా ఘటనకు సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఆయన రేపు అచ్యుతాపురం బాధితుల్ని పరామర్శించేందుకు అక్కడికి చేరుకోబోతున్నారు. సో ప్రస్తుతం సీఎం చంద్రబాబు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే దిశగా చర్యలు చేపట్టాలంటూ వైద్యులకు సూచనలు చేయటమే కాకుండా వారి రిపోర్ట్స్ని కూడా పరిశీలించి బాధితులతోనూ బాధిత కుటుంబాలతోనూ కూడా మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. వారందరికీ కూడా ధైర్యం చెప్పడమే కాకుండా వైద్య సదుపాయాల గురించి ఆలోచించొద్దంటూ ఆయన వారికి తెలియజేస్తున్నారు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. అన్ని సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. ప్లాస్టిక్ నేను అన్ని మానిటర్ చేస్తున్నా. నిన్నటి నేను చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్ని చేసి తిరిగిపోతారు. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు కదా, బుద్ధిలో కూడా ఈ
దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం, ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు సరేనా? ఓకే, రైట్. అందరికీ కూడా సరే, అందరికీ నేను అవన్నీ కూడా నేనేమంటాను, మీరు వచ్చినప్పుడు చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కదా నువ్వు ఏడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా ధైర్యంగా అందరికీ నమస్కారాలు. నిన్న ఫార్మాసిటీలో జరిగింది దురదృష్టకరమైన సంఘటన. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, బాధపడుతున్నాను. ఈరోజు నాకు చాలా బాధేసింది. ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి మైనస్ అయినాయి. ఇప్పుడే అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడాను. ఇంకో పక్క 57 మందికి బల్స్ కూడా ఉన్నాయి. 57 ఒక అతనైతే 57 మంది మాట్లాడాను. చాలా ధైర్యంగా ఉన్నాడు. నేను డాక్టర్ పర్వాలేదు, అతను మళ్ళీ నార్మల్గా రావాలి. దానికి మేము కూడా ఎప్పుడు కూడా బాధ్యత చేస్తాం. ఇంకొక అతనికి 24% బాధ్యతలు ఉన్నాయి, ఇంకొక అతనికి 12% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో 7 మందితో మాట్లాడాను. ఒక ఆయన హాస్టల్లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. అందరితో మాట్లాడిన తర్వాత
డాక్టర్తో కూడా స్పష్టంగా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా చేసే బాధ్యతమన్నారు. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన కొంతవరకు రూపాయలు ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్ గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ ఇన్సూరెన్స్ 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన స్థితి. రోజులో ఏ విధంగా చేసామో మీరందరూ చూశారు. ఎప్పుడూ ఒక మంచి పని చేస్తే గుర్తుపెట్టుకునే స్థితి ఇది. ఇలాంటి స్థితిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ విశ్వాసం చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే ఎవరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్లను చూసిన తర్వాత తొందరలో దిక్కమరొకరిని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. నీకు కూడా నేను చెప్పేది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలను ప్రయోగించింది కుటుంబ సభ్యులకు కూడా మనం అండగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు ప్రభుత్వం అండగా మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్లో జరిగిన అవకతవకలు కూడా అన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా. అది సెపరేట్ ఏం చేయాలో అంటే నేను చెప్పిన ఆలోచన ఇంకా నేను బ్రాడ్గా ఉండే రికమెండేషన్ తీసుకుంటా. దాని పేరు ఏం చేయాలో పకడ్బందీగా చేయడానికి అన్ని చర్యలు. అన్ని 2 యాక్సిడెంట్స్ ఉన్నాయి. పరిహారం తాత్కాలికం. జరిగిన నష్టాలు పరిహారం రూపాయలు కుటుంబాలు సర్వైవ్ కావాలి. శాశ్వతంగా ఇలాంటి జరగకుండా చేయడం మన బాధ్యత.